ఓం నమో వెంకటేశాయ. సదానందదీపే సహస్రారపద్మే గలచ్చంద్రపీయూషధారామృతాంతే స్థితం రామమూర్తిం నిషేవే నిషేవే త్వదన్యం చ దేవం నసేవే నసేవే. మనసుకి ఆహ్లాదాన్ని పరిచే వాతావరణంలో అనేక దీపముల కాంతియందు కొన్ని వేల దళములు కలిగిన పద్మము యందు ఆసీనుడైన అమృతాన్ని స్రవించే చంద్రుని వెన్నెలలో దివ్యంగా వెలుగొందే శ్రీరాముడు తప్ప వేరే దైవము లేదు లేదు. ఆ స్వామి పాదములే శరణు శరణు అని ఆ శ్రీరామునికి తదభిన్న శ్రీనివాస స్వామికి నమస్కరిస్తూ ఆ స్వామివారి దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు మనం అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని మనం శ్రీ గురు ధ్యానాదులు సమిష్టిగా పలుకుతూ ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం ఏకోనవింశతితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనవింశతిశతతమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. అనసూయాతు ధర్మజ్ఞ శ్రుత్వా తాం మహతీం కథాం పర్యశ్వజత బాహుభ్యాం శిరస్యాఘ్రాయ మైథిలీం. వనవాసంలో భాగంగా సీతారామ లక్ష్మణులు చిత్రకూట పర్వతం నుంచి మరి దండకారణ్యానికి వెళుతూ మార్గమధ్యంలో అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చి అక్కడ వారి యొక్క అతిథి మర్యాదలను స్వీకరించిన తర్వాత మరి అనసూయాదేవి సీతాదేవి వీరిరువురు యొక్క సంభాషణ కూడా మనం తెలుసుకున్నాం. అనసూయాదేవి, తల్లి, నీ స్వయంవరం, నువ్వు స్వయంవరంలో రామచంద్రమూర్తికి లభించావుట, అది నేను కర్ణాకర్ణిగా విన్నాను. అయితే నీ నోటి ద్వారా కనుక తెలుసుకున్నట్లయితే, నువ్వు సాక్షాత్తుగా చెబితే మరింత ఆనందం కలుగుతుంది అనేటప్పటికీ సీతాదేవి ఎంతో ఆనందంతో ఉత్సుకతతోటి జనక మహారాజుకి తాను లభించినటువంటి, అంటే ఏమిటి, సీతాదేవి జన్మ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆమె వివాహమయ్యే వరకు ఉన్నటువంటి అన్ని సన్నివేశాలని కూడా పూసగుచ్చినట్లుగా చక్కగా వివరించింది. అనుకున్నాం కదా, మరి తన పుట్టింటి వారి గురించి కానీ, వారి గొప్పతనం గురించి కానీ, లేకపోతే తన వివాహం గురించి కానీ చెప్పాలి అంటే ఏ స్త్రీకి అయినా సరే ఎంతో ఆనందం కలుగుతుంది. మరి ఆ అనసూయాదేవి కూడా విని ఎంతో అబ్బురపడింది, ఎంతో ఆనందించింది. ఆమె ఆనందించింది. ఇందులోనూ విశేషం ఏమిటంటే, సహజంగా ఈ అత్తవారింట్లో మాటలు వచ్చేటప్పుడు కూడా భార్య ఏదైనా వారి యొక్క పుట్టింటి వారి గురించి కాస్త చెప్పగానే వీళ్ళు సరేలే చెప్పావులే అన్నట్లుగా కనుక వ్యవహరించినట్లయితే, వారిని ఏ విధంగా అయితే వీరు తక్కువ చేసి మాట్లాడారు అనే భావన ఎప్పుడైతే ఆ కోడలి కంటే తన పుట్టింటి వారిని తన అత్తవారింటి వారు తక్కువ చేసి చూస్తున్నారనే భావన ఏమాత్రం కలిగినా సరే, ఈమె కూడా అత్తవారింటి వారి విషయంలో అదే విధమైనటువంటి భావనతో ఉంటుంది. వీరికి ఉన్నటువంటి గొప్పలను కానీ వీరి యొక్క గొప్పతనాన్ని కానీ పట్టించుకోదు. ఎందుకని అంటే, తన గొప్పతనాన్ని గుర్తించలేనటువంటి వారి గురించి తాను ఎందుకు గొప్పగా భావించాలి అనే భావన ఎవరికైనా ఉంటుంది కదా. అందుకనే ఆ భార్య కానీ ఆ కోడలు కానీ ఏదైనా తమ పుట్టింటి వారి గురించి గొప్పతనం గురించి ఏదైనా చెబుతూ ఉంటే వినడంలో వచ్చినటువంటి ఇబ్బంది ఏముంది? వారి గొప్పతనాన్ని చెప్పటము అని అంటే వీరి గొప్పతనాన్ని తగ్గించడం అనే అర్థం కాదు కదా. అందులోనూ అలా ఉత్సుకతతో చెప్పుతున్నటువంటి మాటలను, వాటిలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, ఆ గొప్పతనాన్ని గ్రహించడం, దానికి అనుకూలంగా మాట్లాడటం అనేది అది సరి అయినటువంటి సంభాషణ అవుతుంది. కానీ వారి గురించి అలా మాట్లాడుకుంటున్నప్పుడు మరో రకంగా కనుక అన్నట్లయితే వారి మనసు నొచ్చుకుంటుంది కదా. అలా నొచ్చుకున్నటువంటి మనసు ఇంకెవరిని కూడా గొప్పగా అంగీకరించలేదు. మరి ఇక్కడ సీతాదేవి తన జనక మహారాజు గురించి, అదేవిధంగా ఆ స్వయంవరం గురించి అని చెప్పిన తర్వాత అనసూయాదేవి ఎంతో ఆనందించింది. అంటే ఈమె చూడండి, సీతాదేవి ఆమె యొక్క ఆ స్వయంవర విశేషాలు చెప్పేటప్పటికీ అక్కడ జరిగినటువంటి ఆ శివధనుర్భంగ సన్నివేశము,
రామచంద్రమూర్తి ఆ శివధనస్సును ఎక్కుపెట్టినటువంటి సన్నివేశము, జనక మహారాజు మనసులో ఉన్నటువంటి భాగ్యానాం పరిపాకాయ అన్నట్లుగా జనక మహారాజు కలిగినటువంటి ఆనందము, దానికి ముందు జనక మహారాజులో కలిగినటువంటి భయము, అంటే ఏమిటి, తన కూతురికి వివాహం చేయగలుగుతానా లేదా అన్న భయము, ఇవన్నీ కూడా తండ్రి యొక్క కష్టమును కూతురు ఎంతగా అర్థం చేసుకుంటుందనేది సీతాదేవి మాటల్లో తెలుస్తూ ఉన్నది. అందుకని అంత గొప్పగా చెప్పింది. అది వినటువంటి అనసూయాదేవి కూడా, ఎంత గొప్పదానివమ్మా నీవు, అయోనితిగా జన్మించావా నీవు అని చెప్పి ఈమె యొక్క జన్మ విశేషము గురించి, అదేవిధంగా తన తండ్రిని అర్థం చేసుకునేటువంటి స్థితిని గురించి, అలాగే ఆ స్వయంవరంలో రామచంద్రమూర్తి ఈమెను పరిగ్రహించినటువంటి ఆ శివధనుని భంగం చేసి ఆ తరువాత దశరథ మహారాజు వచ్చిన తరువాత జరిగినటువంటి వివాహం గురించి, సీతారామ కళ్యాణం గురించి ఎంతో చక్కగా చెప్పేటప్పటికీ ఆనందించి ఆమె వెంటనే సీతాదేవిని అక్కున చేర్చుకుని కావలించుకున్నదిట. ధర్మజ్ఞ అనసూయాతు, ధర్మం తెలిసినటువంటిదైన ఆ అనసూయాదేవి ధర్మపరంగా ఏది ఎంత చెప్పాలో అంతే చెబుతూ ఉన్నటువంటి దాని యథార్థంగా మాట్లాడినటువంటి ఆ సీతాదేవి యొక్క మాటలను విని మహతీం తాం కథాం, గొప్పదైనటువంటి ఎంతో వైభవంగా ఉన్నటువంటి ఆ సీతా స్వయంవర ఘట్టము, సీతారామ కళ్యాణ ఘట్టము, వీటిని సీతాదేవి నోటి ద్వారానే విని మైథిలీం శిరసి ఆఘ్రాయ, సీతాదేవిని ఒక్కసారి రెండు చేతుల్లోనూ ఆమె యొక్క శిరస్సును తీసుకుని ముద్దాడి బాహుభ్యాం పర్యశ్వజత, వెంటనే అనసూయాదేవి సీతాదేవిని కావలించుకున్నదిట. మరి ఆ వైభవం సీతారామ కళ్యాణ వైభవం అంత గొప్పది. సీతాదేవి చెప్పినటువంటి తీరు కూడా అంత గొప్పగా ఉన్నది. వ్యక్తాక్షర పదం చిత్రం భాషితం మధురం త్వయా యథా స్వయం వరం వృత్తం తత్సర్వం హి శృతం మయా. ఇంకా అంటున్నది, రమేహం కథయాతేతు దృఢం మధుర భాషిణి. జానకి, సీత, చూడండి ఇక్కడ జానకి అంటే జనక మహారాజు కుమార్తె అయినటువంటి ఓ సీత అని సంబోధిస్తూ వ్యక్తాక్షర పదం, స్పష్టమైనటువంటి అక్షరములతోటి, అంటే చెప్పేటటువంటి విషయంలో నిజం ఉన్నది అనిపించినప్పుడు, అదేవిధంగా చెప్పేటటువంటి విషయం సరైనది అనిపించినప్పుడు ఆ స్పష్టత అనేది, ఆ మాట్లాడే వారిలో ఆ ఆత్మవిశ్వాసం అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట. అందుకనే ఇక్కడ సీతాదేవి మాట్లాడింది వ్యక్తాక్షర పదం, స్పష్టమైనటువంటి అక్షరములతోటి పదములతోటి, చిత్రం, ఆశ్చర్యం కలిగే విధంగా, ఏంటి ఇంత గొప్పగా జరిగిందా సీతారామ కళ్యాణం అన్నంత ఆశ్చర్యం కలిగే విధంగా మధురం, చెవులకు ఇంపుగా అని అంటున్నారు. కొంతమంది చెబుతూ ఉంటే సామాన్యమైనటువంటి విషయం కూడా ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది, ఏదో విశేషంగా అనిపిస్తుంది. మరికొంతమంది మాట్లాడుతూ ఉంటే ఏదో గొప్పదైన విశేషమైన విషయం చెబుతున్నప్పటికీ కూడా వినడానికి మనస్సు అంతగా అంగీకరించదు. అంటే ఆ మధురమైనటువంటి వాక్కులలో ఆ చమత్కారం అనేది ఉన్నది. మరి ఇక్కడ సీతాదేవి మాట్లాడుతూ ఉంటే ఆమె ఎంతసేపు మాట్లాడినా అలా కళ్ళప్పగించి చూడాలనిపిస్తుంది, చెవులప్పగించి వినాలి అనిపిస్తుంది. అందుకనే మధురం, ఎంతో మధురంగా, శృతి సుభగంగా, అంత మధురంగా, యథా స్వయంవరం వృత్తం, నీ స్వయంవరం ఏ విధంగా జరిగిందో అదంతా కూడా త్వయా భాషితం, నువ్వు చెప్పినటువంటి ఈ విశేషములన్నీ కూడా తత్సర్వం మయా శృతం హి, అంతా పూర్తిగా నేను విన్నాను. అంటే ఏమరపాటు కానీ, లేకపోతే కొంత విని కొంత వినకపోవటం కానీ ఏమీ లేదు. నువ్వు చెప్పిన ప్రతి అక్షరము కూడా నేను విన్నాను, ప్రతి మాటను, ఆ విశేషమంతా కూడా విన్నాను. మధుర భాషిణి, ఎంత బాగుందమ్మా, నువ్వు మాట్లాడుతుంటేనే వినాలనిపిస్తుంది. అందులో నువ్వు చెప్పినటువంటి విషయం, ఆ స్వయంవర ఘట్టం ఏదైతే ఉన్నదో అది ఇంకా మధురమైంది కదా. అహం దృఢం రమే, బా నేను ఎంతగానో ఆనందించాను, ఇంతకంటే ఇంకా ఆనందం ఏముంటుంది. అందులోనూ నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఎంత మధురంగా ఉన్నాయి తల్లి అని చెప్పి సీతాదేవి యొక్క మాటలను, ఆ స్వయంవర ఘట్టాన్ని తలచుకుని ఆ అనసూయాదేవి ఆనందిస్తూ సీతాదేవిని ఎంతగానో మెచ్చుకుని, ఇంకా రవిరస్తంగత శ్రీమాన్ ఉపోహ్య రజనీం శివాం దివసం ప్రతికీర్ణానాం ఆహారార్థం పతత్రిణాం సంధ్యాకాలే నిలీనానాం
నిద్రార్థం శ్రూయతే ధ్వని. ఇంకా ఇలా అనసూయాదేవి సీతాదేవి ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఇంకా రవి సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు, సూర్యాస్తమయం అవుతూ ఉన్నది. శ్రీమంతుడైనటువంటి గొప్ప కాంతివంతుడైన అందరినీ చైతన్యపరిచేటటువంటి రవి సూర్యుడు శివాం రజనీం ఉపోహ్య మంగళకరమైనటువంటి రాత్రిని సమీపింపజేసి, అంటే మంగళకరమైనటువంటి రాత్రికి సమీపిస్తూ, అదేంటండి రాత్రిపూట చీకటి వస్తుంది కదా, మరి మంగళకరమైన కార్యములు ఏమిటి అని అంటే, సహజంగా మన జీవితంలో పగలు చేయవలసినటువంటి పనులు, రాత్రి చేయవలసినటువంటి పనులు అని ఈ విధంగా ఎక్కడికక్కడ కొన్ని నియమములను ఉంచారు. ఆ విధంగా అదేవిధంగా ఆ సంధ్యా సమయంలో చేయవలసినటువంటి సంధ్యావందనాదులు, అగ్నిహోత్రాదులు మొదలైనవన్నీ కూడా నిర్దేశించారు. అందుకనే శివాం రజనీం మంగళకరమైనటువంటి శుభకరమైనటువంటి రాత్రిని సమీపించి దివసం, ఇంకా సూర్యుడు అస్తంగత, సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు అంటే సంధ్యా సమయమైనది అని. దివసం ఇక పగటిపూట ఆహారార్థం ప్రకీర్ణానాం, తమ తమ ఆహారం కోసం తమ తమ గోళ్లను తమ తమ ఇంటిని విడిచి వెళ్ళినటువంటి పక్షులు ఏవైతే ఉన్నాయో ఆ పక్షులు మొదలైనటువంటి ఇతర జంతువులు ఇవన్నీ కూడా సంధ్యాకాలే నిద్రార్థం నిలీనానాం, ఇంకా సాయంకాలం అయ్యేటప్పటికీ ఆ పక్షులు ఆయా జంతువులన్నీ కూడా తమ తమ నివాసాలకి వచ్చి అక్కడ కిలకిలారామములతోటి చాలా కోలాహలంగాను ఉత్సాహంగాను కనిపిస్తాయి కదా. అలా కనిపిస్తున్నటువంటి నిద్రార్థం నిలీనానాం, నిద్రించడం కోసం నిలీనానాం తమ తమ గోళ్లలో దాక్కుని ఉన్నటువంటి, తమ తమ గోళ్లలోకి చేరుకున్నటువంటి ఆ పక్షుల యొక్క ధ్వని వినిపిస్తూ ఉన్నది. పక్షులు కూడా అంతే, అవి సాయంత్రమై చీకటి పడింది చీకటి పడుతున్నది అనగానే వెంటనే ఇంటికి వచ్చేస్తాయి, అంటే వాటి గూడుకు చేరుకుంటాయి. ఆ చేరుకునేటటువంటి సమయంలో కాసేపు ఏదో మాట్లాడుకున్నట్లుగా ఎక్కువగా ధ్వని చేస్తాయి, కానీ ఇంకా ఆ తరువాత నిశ్శబ్దంగా ఉండిపోతాయి అవన్నీ కూడా. అలాగే పగలంతా కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత కూడా తమ తమ కర్తవ్యములు ఏవైతే ఉన్నాయో తాము ఆచరించవలసినటువంటివి అవన్నీ ఆచరించి చక్కగా నిద్రించటము అనేది అది కూడా ఒక జీవితంలో భాగంగా చెప్పారు. అందుకనే నిశా అనే దానికి అర్థం చెబుతూ నితాంతం స్యతి తనూకరోతి కార్యాణీతి నిశా అని చెబుతూ తాము చేసేటటువంటి పనులన్నింటినీ కూడా ఆపివేసి విశ్రాంతి తీసుకోవలసినటువంటి సమయము అని చెప్పి అన్నారు. అంతేగాని సరే ఇప్పటి కాలంలో వారి వారి ఉద్యోగ ధర్మముల రీత్యా మరి అర్ధరాత్రి కూడా పనిచేయవలసినటువంటి ఆ ఉద్యోగ ధర్మాలు ఉన్నాయి, దానిని మనం కాదనలేము. కానీ ఉద్యోగము అది కాకుండా కూడా ఊరికినే రోడ్ల మీద తిరుగుతూ ఉండడము, అలాగే ఇతరులని ఇబ్బంది పెట్టడము, విచ్చలవిడిగా సంచరించడము ఇది మాత్రం ఏమాత్రము కూడదు. రాత్రి అనేది ఏంటి, అది విశ్రాంతి తీసుకునేటటువంటి సమయం, నిశాచరులు రాక్షసుల్లాగా తిరిగేటటువంటి సమయము కాదు అని చెప్పి అన్నారు. కర్తవ్యం ఉన్నటువంటి వారు, ఉద్యోగ ధర్మం ఉన్నటువంటి వారు వారి విషయాన్ని ఆ ధర్మంగా వారిని పక్కన పెట్టచ్చు, కానీ ఊరికినే తిరిగే వారిది మాత్రం అది నిశాచర లక్షణమే అవుతుంది అని చెప్పి అంటున్నారు. అందుకని చూడండి, సంధ్యాకాలి నిద్రార్థం నిలీనానాం, నిద్రించడం కోసం తమ తమ ఇళ్లకి వచ్చి అలా దాక్కుని ఉన్నటువంటి పతత్రినాం ధ్వని శ్రూయతే, పక్షుల యొక్క ధ్వని కిలకిలారావములు వినిపిస్తూ ఉన్నాయి కదా అని చెప్పి అంటూ ఇంకా రాత్రి అవుతున్నది, విశ్రాంతి తీసుకోవాలి అన్నట్లుగా అనసూయాదేవి సీతాదేవితో చెబుతున్నది. ఇందులోనూ కూడా ఈ సూర్యాస్తమయము సూర్యోదయము ఇవి మన జీవితంలో కలిగేటటువంటి కష్టసుఖాలని అవి నిర్దేశిస్తాయి అంటారు. యాస్తే కథోస్త శిఖరం పతిరోషధీనాం, యాత్యే కథోస్త శిఖరం పతిరోషధీనాం ఆవిష్కృతో రుణ పురస్సరయే కథోర్క అంటూ ఇక్కడ తేజోద్వయశ్చ యుగపద్ వ్యసనోదయాభ్యామని అంటూ ఈ సూర్యుడు చంద్రుడు వాళ్ళు ఉదయించడం అస్తమించడం అంటే వారికి కూడా ఉదయాస్తమములు అంటే కాంతిని పొందడము కాంతిని కోల్పోవటము తప్పదు అని అంటే సామాన్యమైనటువంటి మనబోటి వారికి జీవితంలో సుఖములు కష్టములు ఇవన్నీ కూడా రావటం అనేది తప్పదు. సుఖములని అనుభవించాలి, కష్టములని అనుభవించాలి, మరలా సుఖములు వస్తాయి, మరలా కష్టములు వస్తాయి.
చక్రవత్ పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ అనే విషయం ఏదైతే ఉందో అది సూర్యచంద్రుల యొక్క గమనాన్ని బట్టి కూడా మనకు తెలుస్తుంది అని కాళిదాసు ఒక కావ్యంలో చెబుతారు. మరి ఆ విధంగా ఇక్కడ అనసూయాదేవి చెబుతూ ఉన్నది, అమ్మా ఇంకా సంధ్యాకాలం సమీపిస్తూ ఉన్నది, పక్షులన్నీ కూడా వాటి వాటి గూళ్ళకు చేరుకుని కిలకిలారావములు చేస్తూ ఉన్నాయి అని ఇక రాత్రి కర్తవ్యములు సంధ్యాకాలంలో చేయవలసినటువంటి కర్తవ్యముల గురించి చెబుతూ ఏతే చాప్యభిషేకార్ద్ర మునయః కలశోద్యతా సహిత ఉపవర్తంతే సలిలాప్లుతవల్కలాః. ఇంకా ఈ మునులు ఎవరైతే ఉన్నారో ఈ ఆశ్రమానికి సంబంధించినటువంటి మునులు వీళ్ళందరూ కూడా చక్కగా నదులలో స్నానం చేసి ఆ తడిగా ఉన్నటువంటి ఆ బట్టలతోటి అభిషేకార్ద్రాః స్నానం చేసినటువంటి వారై మరి ఆ స్నానం చేసి ఆ పిండుకున్నటువంటి బట్ట ఏదైతే ఉందో దానితోటి ఆ తడిగా ఉన్నటువంటి బట్టతోటి కలశోద్యతాః చేతిలో నీటిగా జలకుంభములను నీటి కలశములను తీసుకుని ఇలా వాళ్ళు వస్తు సలిలాప్లుత వల్కలాః నీటి చేత తడిసినటువంటి వస్త్రములు ధరించి సహితా ఉపవర్తంతే వాళ్ళు గుంపులు గుంపులుగా ఆశ్రమానికి తమ నిత్యకర్మానుష్ఠానం చేయటానికి స్నానములు చేసుకుని సంధ్యావందనాదులు ఆచరించుకుంటూ ఈ విధంగా వస్తున్నారు అని చెప్పి అంటున్నది. ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఆ జలకుంభములను ధరించి రావటంలో ఒక ప్రత్యేకత అనేది ఉన్నది. చేతిలో కనుక జలకుంభం కనుక ఉన్నట్లయితే అప్పుడు మనకు దర్శన స్పందన చూడకూడనటువంటి వారిని చూచినా మాట్లాడకూడనటువంటి వారితో మాట్లాడినా తాకకూడనటువంటి వారిని తాకినప్పటికీ కూడా ఆ దర్శన స్పర్శన దోషములు ఏవైతే ఉంటాయో అవి ఉండవు అని. అంటే ఇక్కడ తాకకూడనటువంటి వారిని అనగానే ఏదో అస్పృశ్యత అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే కొంతమందికి ఆ అశౌచ దోషములు ఇలాంటివి ఉంటాయి కావున ఆ అశౌచ దోషములు ఉన్నటువంటి వారిని తాకకూడదు, కొన్ని సందర్భములలో తాకకూడదని చెబుతారు కావున ఆ విధంగా దర్శన స్పర్శన సంభాషణ దోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేతిలో కనుక జలకుంభం కనుక ఉన్నట్లయితే ఆ దోషములు ఏవి ఉండవంటున్నారు. ఉదపాత్రం కరే ధృత్వా బహిర్యాతి యదిద్విజ చండాల దర్శనాలాప స్పర్శ దోషైర్ విముచ్యతే అని చెప్పి స్మృతి గ్రంథాల్లో మనకు చెప్పినట్లుగా అందుకనే మన పూర్వీకులు జలకుంభాన్ని ఎక్కడికి వెళ్ళినా సరే ఆ జలకుంభాన్ని తీసుకు వెళ్ళేవారు. ఇంకా మరచెంబులోనైనా సరే నీళ్లు తీసుకుని దాంతోపాటు వెళుతూ ఉండేవాళ్ళు. ఒకటి మంచినీళ్లు తాగడానికి ఉపయోగపడుతుంది, మరి ఒకటి శుచిని కలుగజేస్తూ ఉంటుంది. అలాగే చూడకోనటువంటి సన్నివేశాలకు ఏమైనా చూడవలసి వచ్చినా వాటి యొక్క దోషమును కూడా లేకుండా చేస్తుంది అని చెప్పి అన్నారు. కావున ఇక్కడ వీళ్ళందరూ కూడా అలా స్నానాలు చేసి వస్తూ చేతిలో జలకుంభములను పట్టుకుని అలా వాళ్ళు నిత్యకర్మానుష్ఠానం చేయటానికి వారందరూ కూడా తరలి వస్తున్నారమ్మా గుంపులు గుంపులుగా చూడు అంటూ ఋషీణామగ్నిహోత్రేషు హుతేషు విధిపూర్వకం కపోతాంగారుణో ధూమో దృశ్యతే పవనోద్ధతః. ఋషులు వచ్చి అగ్నిహోత్రం చేస్తూ ఉంటే నిత్యాగ్నిహోత్రములు చేస్తూ ఉంటే అగ్నిహోత్రేషు ఆ అగ్నిహోత్రములు యందు విధిపూర్వకం హుతేషు వారు ఆయా మంత్రములను చెబుతూ ఆ ఆహుతులను సమిధలను వాటిని సమర్పిస్తూ ఉంటే కపోతాంగారుణ ఇంకా ఎర్రనైనటువంటి ఆ జ్వాలతోటి అలాగే ఆ పొగతోటి అగ్నిహోత్రుడు ప్రజ్వరిల్లుతూ ఉంటే ఎంతో చూడటానికి ఆనందకరంగాను అదేవిధంగా ఆ అగ్నిహోత్రము యొక్క పొగ విజయకేతనంగాను కనిపిస్తున్నదంటూ కపోతాంగారుణ పావురము యొక్క మెడరంగులాగా అంటే కొంత ఎర్రగా ఆ అగ్నిహోత్రుడు అప్పుడప్పుడే ప్రజ్వరిల్లుతున్నట్టుగా ఎర్రగా ప్రజ్వరిల్లుతూ ఆ పైనేమో మరి పావురము రంగులాగా ధూమ్రవర్ణంతో ఆ పొగ వస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా అగ్నిహోత్రంలో ఆహుతులు సమర్పిస్తూ ఉన్నారు. పవనోద్ధత దృశ్యతే గాలికి ఆ అగ్నిహోత్రుడు చక్కగా ప్రజ్వరిల్లుతూ ఆనందిస్తూ ఉన్నాడు అని చెప్పి ఏ విధంగా అయితే అగ్నిహోత్రుడు కూడా ఋషులకు వారికి స్వాధీనం అయిపోయి ఉంటారట. వాళ్ళు ఆహుతులను సమర్పిస్తూ ఉంటే చిన్నపిల్లవాడు గనక నాలిక చాచి ఏ విధంగా అయితే తల్లి ఆహారం పెడుతున్నప్పుడు చిన్నపిల్లవాడు నాలిక చాచి ఆ ఆహారాన్ని తాను స్వీకరించినట్లుగా ఈ ఋషులు ఆహుతులు వేస్తూ ఉంటే అగ్నిహోత్రుడు తన అగ్నిశిఖలతోటి నాలుక చాచి ఆ ఆహుతులను స్వీకరిస్తున్నట్టుగా ప్రజ్వరిల్లుతూ ఉంటారట. అగ్నిహోత్రుడు వారికి స్వాధీనం అయిపోయి ఉంటాడంతే.
అలాగా అగ్నిని ఆరాధిస్తున్నటువంటి వారిని, అలాగే ఆ అగ్నిహోత్రుడు కూడా జ్వలిస్తూ కనిపిస్తున్నాడమ్మా, చూడు ఎంత పవిత్రంగా ఉన్నదో అని అంటూ అల్పవర్ణాహితరవ ఘనీభూతా సమంతతః విప్రకృష్టేపి దేశేస్మిన్ న ప్రకాశంతి వై దిశః. అస్మిన్ దేశే, ఈ అటవీ ప్రాంతంలో, ఆశ్రమ ప్రాంతంలో, విప్రకృష్టేపి అంటే ఇక్కడ దూరంగా ఉన్నటువంటి అల్పవర్ణా సమంతరవ అంటే ఆ ఆకుల మధ్య నుండి వెలుతురు పడుతూ ఉంటుంది పగటిపూట. ఎప్పుడైతే సూర్యాస్తమయం అయిపోతున్నదో ఆ ఆకుల మధ్య నుండి, ఆ చెట్ల మధ్య నుండి వెలుతురు పడటం అనేది ఆగిపోతుంది. చెట్ల మధ్య, ఆ ఆకుల మధ్య ఉన్నటువంటి దూరం అనేది తగ్గిపోయినట్లుగాను అక్కడంతా కూడా ఏదో కమ్మి వేసినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా అంటే ఆ ఆకులు చెట్ల మధ్య ఉన్నటువంటి దూరాన్ని చెరిపేస్తున్నట్టుగా ఆ మధ్యలో చీకటి ఆవరించేసింది. ఘనీభూతాహి, అదంతా కూడా ఒక ముద్దలాగా పూర్తిగా కలిసిపోయినట్లుగా, ఘనీభూతంగా అంటే ఖాళీ ప్రదేశం ఏమీ లేనట్లుగా ఆ చెట్లు, ఆ కొమ్మలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. న ప్రకాశంతి, చీకటి కారణంగా అవేమీ కూడా స్పష్టంగా కనిపించడం లేదు అని చెప్పి అంటూ రజనీచర సత్వాని ప్రచరంతి సమంతతః తపోవన మృగాహ్యేతే వేది తీర్థేషు సేరతే. రజనీచర తత్సత్వాని, జంతువుల్లో కూడా, పక్షుల్లోనూ కూడా పగలు తిరిగేటటువంటి జంతువులు, రాత్రి తిరిగేటటువంటి జంతువులు అని ఉన్నాయి. సహజంగా సాత్విక గుణం కలిగినటువంటి జంతువులు పగటిపూట తిరుగుతాయి, రాత్రిపూట అవి విశ్రాంతి పుచ్చుకుంటాయి. అలాగే పక్షులైనా అంతే. కానీ అలా కాకుండా తామస ప్రవృత్తి, అదేవిధంగా ఆ క్రూరమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటివి అవి పగటిపూట తిరగలేవు, రాత్రిపూట మాత్రం ఎక్కువగా తిరుగుతూ ఉంటాయట. అందుకనే ఇక్కడ చెబుతున్నారు రజనీచర సత్వాని అంటే కొన్ని రాత్రిపూట సంచరించేటటువంటి గుడ్లగూబలు మొదలైనటువంటి పక్షులు, అదేవిధంగా పిల్లులు మొదలైనటువంటి ఆ జంతువులు ఇవన్నీ కూడా సమంతతః ప్రచరంతి, అదిగో దూరంగా అడవిలో తిరుగుతూ ఉన్నాయి. ఏతే తపోవన మృగాహ, మరి మన తపోవనంలో ఉండేటటువంటి లేళ్ళు, జింకలు మొదలైనటువంటి సాత్వికమైనటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వేదికలు, అగ్ని వేదికలు ఇవేవైతే ఉన్నాయో ఆ యాగశాలలు, ఆ యాగశాలల యొక్క మెట్ల దగ్గర అవి ఆ పక్కనే మొత్తగా అక్కడ పడుకొని ఉన్నాయట. ఏతే తపోవన మృగా వేది తీర్థేషు, తీర్థములు అంటే సోపానము అనే అర్థం కూడా ఉన్నది. కావున యజ్ఞవేదికల యొక్క సోపానమును, మెట్లు ఏవైతే ఉంటాయో ఆ యజ్ఞశాలల యందు ఆ మెట్ల పక్కనే శేరతే పడుకొని ఉన్నాయట. ఇక్కడ విశేషం ఏంటంటే పగటిపూట తిరగటం వల్ల ఆ సూర్యకాంతితోటి మనిషిలో తేజస్సు, ఓజస్సు పెరిగితే రాత్రిపూట నిద్రించవలసినటువంటి సమయంలో అర్ధరాత్రి తిరగటం వల్ల మనిషిలో ఉన్నటువంటి, అంటే ఆ నిద్ర లేకుండా తిరగటం వల్ల మనిషిలో ఉన్నటువంటి ఓజస్సు, తేజస్సు, ధాతుపుష్టి ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఆ కళాకాంతులు అన్నీ కూడా, ఆ మనిషి ముఖంలో ఉన్నటువంటి కళాకాంతులు అవన్నీ కూడా దూరం అయిపోతాయి అని కూడా మనకు శాస్త్రం తెలియజేస్తున్నది. అందుకనే ఏ సమయంలో ఏది ఆచరించాలో ఆ సమయంలో దానిని చెయ్యటమే మన శరీరానికి, మనస్సుకి, మన వ్యవహారానికి కూడా అనుకూలంగాను బలమును ఇచ్చేవిగాను ఉంటాయి అని చెప్పి ఇంకా సంప్రవృద్ధ నిశాశీతే నక్షత్ర సమలంకృత జ్యోత్స్నా ప్రావరణశ్చంద్రో దృశ్యతేభ్యుదితోంబరే. ఇక్కడ 4వ శ్లోకం నుంచి ఇప్పుడు చెప్పుకుంటున్న 9వ శ్లోకం వరకు కూడా రాత్రి యొక్క విశేషాలను తెలియజేశారు. సీతే సీత నిశా, రాత్రి సంప్రవృద్ధ, అదిగో రాత్రి పూర్తిగా అయిపోయినది, ఇంకా సంధ్యాకాలం దాటి రాత్రి వచ్చేస్తుంది. నక్షత్ర సమలంకృత, ఆకాశము నక్షత్రముల చేత చక్కగా అలంకరించబడింది. జ్యోత్స్నా ప్రావరణ చంద్ర, వెన్నెల అంటే ఆ కాంతితోటి, కిరణములతోటి ఆవరించబడినటువంటి చంద్రుడు అంబరే అభ్యుదిత, ఆకాశంలో ఉదయించేశాడు, కనిపిస్తూ ఉన్నాడు అని చెప్పి. ఇది మరొక తార్కాణం ఏమిటి అంటే సుఖానికి మరి యొక్క సుఖానికి మధ్యలో
ఒక మధ్యలో ఒక కష్టం అనేది తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పి గమనించినట్లయితే సూర్యాస్తమయం అయిన తర్వాత అలాగే విధంగా చంద్రోదయం అయ్యే లోపు ఈ మధ్యలో కాలం మరింత చీకటిగా అనిపిస్తూ ఉంటుంది. సూర్యాస్తమయం అయిన వెంటనే చీకటి పడుతున్నట్టుగా ఉంటుంది. అదేవిధంగా చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడు వచ్చిన తర్వాత మరలా వెలుతురు మనకు కనిపిస్తుంది. అయితే ఈ మధ్యకాలం ఏదైతే ఉన్నదో అప్పుడు మాత్రం మరింత చీకటిగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ మధ్యలో ఉండే సుఖానికి మరి యొక్క సుఖానికి ఉండే మధ్యలో ఉండే కష్టాన్ని కనుక మనం ఓర్పుగా భరించగలిగినట్లయితే ఈ కష్టం తర్వాత వచ్చేటటువంటి సుఖాన్ని ఆహ్లాదాన్ని కూడా ఆస్వాదించగలుగుతాము. అంతేగాని కష్టం వచ్చింది అనగానే అయ్యయ్యో ఇంతకాలము సుఖపడ్డాము ఇప్పుడు కష్టాల పాలైపోయామని కనుక బాధపడిపోయి జీవితాన్ని విడిచిపెట్టేయాలి అనుకున్నట్లయితే లేకపోతే వైరాగ్యాన్ని పొందినట్లయితే ఆ తర్వాత వచ్చేటటువంటి కష్టాన్ని మనం పొందలేము. కావున మధ్యలో వచ్చే కష్టమును ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే ఆ తర్వాత వచ్చే సుఖాన్ని ఆస్వాదించగలుగుతాము అనేది కూడా తెలుస్తూ ఇక్కడ తెలియజేస్తూ జ్యోత్స్నా ప్రావరణ చంద్ర అంబరే అభ్యుదిత వెన్నెల కిరణములతోటి ప్రకాశించేటటువంటి చంద్రుడు అదిగో ఆకాశంలో ఉదయిస్తూ ఉన్నాడు. అంటే ఇవన్నీ చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఈ అరణ్యవాసము మొదలైనటువంటి కష్టములు వచ్చినప్పటికీ తరువాత మరలా రాబోయే సుఖములు అనేవి తప్పనిసరిగా ఉన్నాయి అనే దానిని ఈ విధంగా తెలియజేయడం అనమాట. అంబరే అభ్యుదిత దృశ్యతే గదిగో ఆ చంద్రుడు ఉదయించాడు చూడవమ్మా ఎంత అందంగా ఉన్నదో అంటూ గమ్యతామనుజానామి రామస్యానుచరీ భవ కథయంత్యాహి మధురం త్వయాహం పరితోషిత. అమ్మా ఇంకా రాత్రి అయింది, నీ భర్త రామచంద్రమూర్తి నీతో మాట్లాడటానికి నీతో గడపడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. కావున రాముణ్ణి అనుసరించి ఉండు అని చెబుతూ గమ్యతాం అనుజానామి, నీవింకా రాముని దగ్గరికి వెళ్ళవమ్మా, నేనే అనుమతిస్తున్నా కదా. నువ్వు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా నాకు ఎంతో ఆనందాన్ని కలగజేసింది సీత. భవ మధురం కథయంత్యాతవ అహం పరితోషిత. అసలు నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా నాకు ఎంతో సత్కారంలాగా ఎంతో ఆనందాన్ని కలుగజేశాయి అని చెప్పి అంటూ మరి రాత్రి అయినది కదా నీ భర్త దగ్గరికి నువ్వు వెళ్ళవమ్మా అని చెబుతున్నది. ఇది పెద్దవాళ్ళ యొక్క లక్షణం, ఇది ధర్మం తెలిసినటువంటి వారి యొక్క లక్షణం. అంతేగాని మీ ఆయన వస్తే వచ్చాళ్లే నువ్వు నాతో కాసేపు మాటలు చెప్పు అని చెప్పి ఇలా అనటం కాదు. అదే ఇది తెలుసుకోవలసినటువంటిది. ఉదయం నుంచి సాయంత్రం దాకా అత్తమామలను సేవించినటువంటి కోడలు మరి ఆ సాయంత్రం భర్త వచ్చే సమయానికి వెంటనే అత్తమామలకు చెప్పేయాలి, అమ్మా మీ ఆయన వచ్చాడు ఇక మీ ఆయన పని చూడు అని చెప్పి చెప్పాలి తప్ప మీ ఆయన వస్తే వచ్చాడు నన్ను సేవిస్తూ కూర్చో అని చెప్పి ఆ అత్తమామలు అనకూడదు. ఎందుకు అంటే ఆ సమయంలో భర్తను సేవించడం భార్య యొక్క కర్తవ్యం. పైగా భర్త కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఉంటాడు కావున తన భార్య తన దగ్గరకు వస్తే ఆనందిస్తాడు, ఆమెతో మాట్లాడి కొంత విశ్రాంతిని పొందుతాడు. కావున ఏ సమయంలో ఏది నిర్దేశించాలో ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకుంటూ ఆ విధంగా కనుక ఉన్నట్లయితే ఈ పిల్లలు కూడా పెద్దలను గౌరవిస్తారు. అలాగే వారి మధ్య అనుబంధం అనేది అంత గొప్పగా ఉంటుంది. అంతేగాని ఎవరొచ్చినా సరే పెద్దవాళ్ళమైనటువంటి మమ్మల్ని సేవించకుండా నువ్వు మీ ఆయన వచ్చాడని వెళ్ళిపోతావా అని అంటే వెళ్ళాలంటే అది ధర్మం. అది పతివ్రతా ధర్మం. ఏమిటి? భర్త వచ్చినప్పుడు భర్తను సేవించడము అది పతివ్రతా ధర్మం. కావున ఆమె వెళ్ళాలి. ఆ ధర్మాన్ని గ్రహించి దానికి నియోగించడం అనేది పెద్దల యొక్క ధర్మం. అక్కడ ఆ విషయాన్ని తెలియజేస్తూ అనసూయాది ఉంటుంది, అమ్మా ఇక రాత్రి అయినది నీవు రామచంద్రుడి దగ్గరికి వెళ్ళవమ్మా, ఆయన సేవించవలసినటువంటి సమయము, రామస్య అనుచరీ భవ అని అంటూ ఇక్కడ స్మృతులలో పతివ్రతా ధర్మములు చెబుతూ పతివ్రతా స్త్రీ అని అంటూ తస్యాహ సహపత్యా పూర్వరాత్ర ఉపవేశనం అర్ధరాత్ర అధశయనం ఆబ్రహ్మముహూర్తాత్ అధోపోత్థాయ నిత్యాన్యారభతే అని చెప్పి అంటూ మనకు స్మృతివాక్యాలు తెలియజేస్తున్నాయి. అంటే ఆ రాత్రి అయిన తర్వాత భర్తను సేవించడము, అదేవిధంగా తెల్లవారుజాముననే
నిద్రలేచి తమ తమ కుటుంబపరమైనటువంటి కార్యములను చూసుకోవటం, ఇవన్నీ కూడా పతివ్రతల యొక్క లక్షణములు. ఇది ఇల్లాలి యొక్క లక్షణము అని చెప్పి మనకు స్మృతులు చెప్పాయి. అందుకని ఇక్కడ అనసూయాదేవి ఏమంటుంది, రాత్రి అయిందమ్మా, మరి రాముడి దగ్గరికి నీవు రాముడిని సమీపించి ఆయనను సేవించు అని చెప్పి ఈమె అనసూయాదేవి సీతాదేవితో చెబుతూ, అలంకురుచ తావత్వం ప్రత్యక్షం మమ మైథిలి ప్రీతింజనయమే వత్సే దివ్యాలంకార శోభిత. సీత, ఒక్క చిన్న విషయం అమ్మా, నీవు నేను ఇచ్చినటువంటి ఈ వస్త్రములను, ఆభరణములను, ఆ మాల్యాదులను నువ్వు అలంకరించుకోవమ్మా. అలా అలంకరించుకుని ఆ రామచంద్రమూర్తికి కనిపించు అని చెప్పి అంటున్నది. చూడండి ఎంత చక్కగా చెబుతున్నది ఈమె. అంటూ మైథిలి త్వం మమ ప్రత్యక్షం తావతు, నేను ఇచ్చినటువంటి వాటిని అలంకరించుకుని నాకు కనిపించవమ్మా నీవు. అలా కనిపించినట్లయితే నీ ఎంతో ఆనందిస్తాను. వత్సే అంటే తల్లి, బిడ్డ, దివ్యాలంకార శోభిత మే ప్రీతిం జనయ, నీవు అలంకరించుకుని నాకు ఆనందాన్ని కలుగజేయి. పెద్దవారి యొక్క లక్షణం మరి. చిన్నపిల్లలు ఏదైనా గొప్పగా కనిపించినా, వైభవంగా కనిపించినా, అలంకారంతో కనిపించారంటే ఈ ఆనందం చిన్నవారిలో కంటే కూడా పెద్దవారిలో కనిపిస్తూ ఉంటుంది. ఎంత బాగున్నామని చెప్పి వెంటనే దిష్టి తీసేస్తుంటారు. మరి అది పెద్దల యొక్క లక్షణం, పెద్దలకు ఉండవలసినటువంటి లక్షణం అనే విషయాన్ని ఇక్కడ అనసూయాదేవి తెలియజేస్తున్నది. దివ్యాలంకార శోభిత, దివ్యమైనటువంటి అలంకరణను ధరించి నాకు కనిపిస్తే నా ముచ్చట తీరుతుందమ్మా, నాకు ఆనందం కలుగుతుంది అనేటప్పటికీ సా తథా సమలంకృత్య సీతా సురసుతోపమా ప్రణమ్య శిరసా తస్యై రామం త్వభిముఖా యయౌ. ఇంకా సురసుతోపమా, దేవకన్యతో సమానురాలైనటువంటి మరి సాక్షాత్తు లక్ష్మీదేవి కదండి సీతాదేవి. సీతాదేవి తథా అనసూయాదేవి చెప్పిన విధంగా ఆ ఆభరణములను, వస్త్రములను ధరించి అలంకరించుకుని తస్యై శిరస ప్రణమ్య, ఆ అనసూయాదేవికి శిరస్సు వంచి పాదాభివందనం చేసి నమస్కరించి రామం అభిముఖ, రాముడికి ఎదురుగా వెళ్ళింది, రాముడికి కనిపించిందిట. ఎందుకంటే తన అలంకరణలను, తన అందచందములను, ఆ వస్త్రములను, నూతన వస్త్రము ధరించినప్పుడు తన భర్త అయినటువంటి రాముడికి కనిపించి ఆయన కనుక మెచ్చుకున్నట్లయితే అది అంతకు మించినటువంటి బహుమతి సీతాదేవికి వేరే ఇంకేమీ ఉండదు. పైగా ఆ కొత్త వస్త్రములు, ఆభరణములు ధరించినప్పుడు ఎలా ఉంది అనగానే వారు చెప్పినటువంటి సమాధానమే వీళ్ళకి ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది కదా. అందుకనే అంటారు స్త్రీనామాద్యం ప్రణయవచనం విభ్రమోహి ప్రియేషు అని చెబుతూ, స్త్రీలకు ప్రత్యేకంగా ఏదో పొగడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. వాళ్ళు ఏదైనా నూతనమైనటువంటి వస్త్రం ధరించిన, నూతనమైనటువంటి ఆభరణం చేసుకున్న, అలంకరణ చేసుకున్న, అబ్బా ఎంత బాగుంది అన్నట్లుగా ఈ భర్త యొక్క కళ్ళలో కనుక ఆనందం కనిపించిందంటే ఇంకా వారికి అంతకు మించినటువంటి బహుమతి ఏమీ అవసరం లేదు. అంతకు మించినటువంటి ఆనందం ఆ స్త్రీలకు ఇంకేమీ ఉండదన్నమాట. ఆ భర్త మెప్పును కోరుకుంటూ ఉంటారు, భర్త మెచ్చుకోవాలనుకుంటాడు. అది గొప్ప విషయం అన్నమాట ఇక్కడ. అందుకనే వెంటనే ఆ సీతాదేవి ఆ అలంకరణలతోటి ముందు అనసూయాదేవి కనిపించి ఆమెకు నమస్కరించి రామచంద్రమూర్తికి కనిపించింది. తథాతు భూషితాం సీతాం దదర్శ వదతాం వరః రాఘవ ప్రీతిదానేన తపస్విన్యా జహర్షచ. వదతాంబర, ప్రియం మాట్లాడటంలో గొప్పవాడైనటువంటి, ప్రియంగానే ఎప్పుడు మాట్లాడేవాడు. అందుకే కదా రామచంద్రమూర్తి స్మితభాషి, మితభాషి, పూర్వభాషి, మధురభాషి చ రాఘవ అని చెప్పినట్లుగా ఇన్ని ఆ మాట్లాడటంలో ఇన్ని విశేషాలు ఉన్నాయా అన్నట్లుగా అన్ని విశేషాలు కలిపి మాట్లాడేవాడు రామచంద్రమూర్తి కదా ఆయన. తథా భూషితాం సీతాం, అలా అలంకార శోభిత అయినటువంటి ఆ సీతాదేవిని దదర్శ చూసేటప్పటికి వెంటనే ఆయన కళ్ళన్నీ కూడా విప్పార్చి ఎంతో ఆనందంగా చూస్తూ ఉన్నాడు. తపస్విన్యా ప్రీతిదానేన జహర్షచ, తపస్విని అయినటువంటి ఆ అనసూయాదేవి ఇచ్చినటువంటి ఆ ప్రీతిదానం, ముచ్చటగా ఇచ్చినటువంటి ఆ వస్త్రములు, మాల్యాదులు, వీటితోటి ఆ సీతాదేవి ధరించడంతో రామచంద్రమూర్తి కూడా ఎంతో ఆనందించాడు. ఆయన కూడా సీతాదేవిని అలా చూస్తూ ఉండిపోయాడు. అంతే కదా.
ప్రియేషు సౌభాగ్య ఫలాహి చారుత అని అన్నారు. భార్య యొక్క అందము ఎప్పుడు సార్థకమవుతుంది, భార్య ధరించినటువంటి వస్త్రములు కానీ అలంకారములు కానీ ఎప్పుడు సార్థకమవుతుంది అంటే భర్త ప్రియేషు తన ప్రియమైనటువంటి తన భర్తకు ఆనందాన్ని కలిగినప్పుడే ఆనందం కలిగినప్పుడే ఆ భార్య ఆ ప్రియురాలు ధరించినటువంటి వస్త్రములకు ఆ అందమునకు కూడా సార్థకత వస్తుంది. అంతేగాని ఎవరో ఇతరులు లేకపోతే రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ మెచ్చుకోవలసినటువంటి అవసరం లేదు. తన భర్త తనను మెచ్చుకుంటే చాలు, తన భర్తకు ఆనందాన్ని కలగజేస్తే చాలు. అటువంటి ప్రియేషు సౌభాగ్య ఫలాహి చారుత, ఆ అందమనేది ఆ భర్తకు ఆనందాన్ని కలగజేస్తే భర్త యొక్క మెప్పును పొందగలిగితే అదే సార్థకత పొందినట్లని చెప్పి ఈ మాట ఎవరో చెప్పింది కాదు, పార్వతీదేవి అన్నటువంటి మాట ఆమె అంటుంది. ప్రియేషు సౌభాగ్య ఫలాహి చారుత అని. పరమేశ్వరుడికి నచ్చనటువంటి నా అందము ఇంకా ఎందుకు, పరమేశ్వరుడికి నచ్చితేనే నాది అందము, అప్పుడే నా అందానికి పరమార్థము సార్థకత అని చెప్పి సాక్షాత్తు పార్వతీదేవి అంటుంది కదా. కావున ఇక్కడ చూడండి, ఆ రామచంద్రమూర్తి కనిపించేటప్పటికీ ఆయన ఆనందంగా అలా చూస్తూ ఉంటే సీతాదేవి మురిసిపోతూ ఉన్నది. నివేదయత్తతస్సర్వం సీతారామాయ మైథిలి ప్రీతిదానం తపస్విన్య వసనాభరణస్రజం. ఇంకా రాముడికి కనిపించగానే ఆయన ఆనందిస్తూ అలా చూస్తూ ఉంటే సీతాదేవి అనసూయాదేవి దగ్గర ఆమె మాట్లాడినటువంటి మాటలు, అనసూయాదేవి తనకు ఈ ఆభరణములు వస్త్రములు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఆ భర్తకు తెలియజేస్తున్నది. అంటే ఏమిటి, ఎవరైనా ఏదైనా వస్తువుని ఆమెకు ఇస్తే సహజంగా ఆమె తీసుకోవలసినటువంటి అంటే భర్త యొక్క అనుమతి లేకుండా తీసుకోవలసినటువంటి అవసరము లేదు, తీసుకోకూడదు. కానీ ఇక్కడ ప్రీతిదానంగా పెద్దలైనటువంటి వృద్ధురాలైనటువంటి అనసూయాదేవి ఇచ్చినది కావున ఇది ధర్మము అని భావించినటువంటిది సీతాదేవి గ్రహించింది. ధర్మమైనప్పటికీ కూడా ఈ విషయాన్ని రామచంద్రమూర్తికి తెలియజేయాలి కావున ఆ విషయాన్ని ఆమె తన బాధ్యతగా తెలియజేస్తూ ప్రీతిదానం తపస్విన్య వసనాభరణస్రజం అంటూ ఈ వస్త్రములు మాలలు ఆభరణములు అన్నీ కూడా ఆమె ముచ్చటబడి అనసూయాదేవి ఇచ్చినటువంటి విషయాన్ని కూడా రామచంద్రమూర్తికి సీతాదేవి తెలియజేస్తూ మైథిలి సీతా తపస్విన్యా ప్రీతిదానం వసనాభరణస్రజం అని చెప్పి అంటే ఇవన్నీ కూడా తెలియజేసిందిట. ఇక్కడ ప్రీతిదానం విషయం గురించి మనకు స్మృతుల్లో చెబుతూ ఎవరైనా సరే ఎదుటివారు ఆ వస్తువును కానీ అది తీసుకున్నప్పుడు పెద్దలు వాళ్ళు ఆనందిస్తారు అనే భావన ఉన్నప్పుడు, మనస్ఫూర్తిగా ఆనందంగా ఇస్తున్నప్పుడు అటువంటి ప్రతిదానాన్ని గ్రహించడంలో దోషమేమీ లేదంటే ప్రతిగ్రహణ దోషం అనేది లేదు అని మనకు స్మృతులు తెలియజేస్తున్నాయి. అది కూడా అలా తీసుకోకపోతే వాళ్ళు నొచ్చుకుంటారు, అలా తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క మనస్సు పరిపూర్ణంగా ఆనందిస్తుంది అనే భావన ఉన్నప్పుడు ఆ ప్రీతిదానాన్ని గ్రహించవచ్చు అంటూ వాటిలో కూడా వేటిని గ్రహించవచ్చు అనే విషయాన్ని కూడా స్మృతులు చెబుతూ శయ్యాం గృహాన్ కుశాన్ గంధాన్ ఆపహ పుష్పం మణీన్ దధి ధారా మత్స్యాన్ పయోమాంసాన్ శాకం చైవచ నిర్నుదేత్ ఏధోదకం మూల ఫలవన్నం అభ్యుదితంచయత్ సర్వత ప్రతిగృహీయాత్ మధ్వదాభయ దక్షిణం అని చెప్పి అంటూ శయ్య గృహము దర్భలు గంధములు జలము పుష్పములు రత్నములు పెరుగు పేలాలు మత్స్యములు పాలు మాంసము శాకములు మూలములు అంటే కందమూలములు దుంపలు ఇలాంటివి ఫలములు అన్నము తేనె దక్షిణ ఇవన్నీ కూడా ఎవరైనా సరే ప్రేమతో కనుక ఇచ్చినట్లయితే తీసుకునే సందర్భంలో వారి యొక్క మనస్సు నొచ్చుకుంటుంది అని అనిపించినట్లయితే ఆ ప్రీతితో ఇచ్చినటువంటి వాటిని గ్రహించడంలో ప్రతిగ్రహణ దోషం అనేది ఉండదు అని చెప్పి వాటిని గ్రహించవచ్చును అని చెప్పి మనకు స్మృతులు తెలియజేస్తున్నాయి. అందుకనే సీతాదేవి ఆ అనసూయాదేవి ఇచ్చినటువంటి ఆ వస్త్రములను మాలలను ఆభరణములను కూడా గ్రహించింది. ఎందుకు అంటే సీతాదేవి కనుక తీసుకోకపోతే అనసూయాదేవి యొక్క మనస్సు నొచ్చుకుంటుంది, పైగా ఆమె ఎంతో ప్రీతితోటి ప్రేమతోటి ఇస్తున్నటువంటిది. అందుకనే సీతాదేవి వాటిని గ్రహించి ఆమె చెప్పినట్లుగా పెద్దల ఆజ్ఞగా భావించి అలంకరించుకున్నది. ఆ అలంకరించుకుని రామచంద్రమూర్తికి కనిపించి ఈ విషయం అంతా కూడా రాముడితోటి చక్కగా విన్నవించిన రామచంద్రమూర్తికి చక్కగా తెలియజేసింది. ప్రహృష్టస్వభవద్రామో లక్ష్మణశ్చ మహారథ
మైథిల్యా సత్క్రియాం దృష్ట్వా మానుషేషు సుదుర్లభాం. రామచంద్రమూర్తి మహారథ, అదేవిధంగా మహారథుడైనటువంటి లక్ష్మణుడు కూడా అన్నాడు. మహారథుడైన దానికి మనం ఇంతకుముందే అర్థం కూడా చెప్పుకున్నాం. ఏకో దశసహస్రాణి యోధయే యస్తు ధన్వినామని అంటూ ఒక్కడే 10,000 మంది యోధులను ఎదుర్కోగలిగినటువంటి వాడు, 10,000 మంది యోధులకు కూడా ధీటుగా సమాధానం చెప్పగలిగి యుద్ధం చేయగలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతనిని మహారథుడు అని చెప్పి అన్నారు. అటువంటి మహారథుడైనటువంటి రాముడు, అదేవిధంగా మహారథుడైనటువంటి లక్ష్మణుడు కూడా మానుషేషు సుదుర్లభాం మైథిల్యా సత్క్రియాం దృష్ట్వా, అంటే మానవులకు అందనటువంటి, మానవ మాత్రులు పొందలేనటువంటి గొప్ప సత్కారమును, అదేమిటండి ఆభరణములు, ఈ వస్త్రములు ఏ మానవులకు దొరకనివా అని అంటే మానవులందరికీ ఆభరణములు వస్త్రములు దొరుకుతాయి, కానీ మానవులందరికీ అనసూయాదేవి స్వయంగా తీసుకువచ్చి ఈ ఆభరణములు వీటిని ఇవ్వరు కదా. కావున అనసూయాదేవి దేవతలందరి చేత కూడా పూజించబడేటటువంటి అనసూయాదేవి చేతనే సత్కరించబడినటువంటిది సీతాదేవి. కావున మానవులెవరికి లభించినటువంటి సత్కారము అని చెప్పి దీన్ని భావిస్తూ ఉన్నారు. అలాగా మానుషేషు సుదుర్లభాం, మానవులకు దుర్లభమైనటువంటిదైన మైథిల్యాహ సత్క్రియాం, సీతాదేవికి జరిగినటువంటి ఈ సత్కారం ఏదైతే ఉన్నదో సత్కారాన్ని దృష్ట్వా చూచి ప్రహృష్టాభవతు, రామచంద్రమూర్తి ఎంతో ఆనందించాడు. ఆనందించి మరి ఆయన ఎంతో సంతోషంతో సీతాదేవిని అలాగా చూస్తూ ఉండిపోయాడనమాట. ఇంకా తతస్తాం శర్వరీం ప్రీతః పుణ్యాం శశినిభాననః అర్చితస్తాపసైః సిద్ధైః ఉవాస రఘునందనః. ఇంకా ఆ విధంగా ఆనాటి ఆ రోజు రాత్రి అయినది. ఆ రాత్రి పూట ఇలాగా అనసూయాదేవి ఇచ్చినటువంటి ఆ ఆభరణములన్నీ కూడా ధరించి సీతాదేవి రామచంద్రమూర్తికి కనిపించింది. అలా ఆనందంతో ఆమెను చూస్తూనే ఉండిపోయాడు రామచంద్రమూర్తి. ఇంకా రాత్రి గడుస్తూ ఉన్నది. అలా వారిరువురు ఆ సీతారాముల యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలతోటే అలా రాత్రి గడిచిందా అన్నట్లుగా ఆ రాత్రి గడుస్తూ ఉన్నది. తతః శశినిభాననః రఘునందనః, చంద్రునితో సమానమైనటువంటి ముఖవర్చస్సు కలిగిన ఆ రామచంద్రమూర్తి సిద్ధై తాపసై అర్చిత, సిద్ధులు అంటే సిద్ధి పొందినటువంటి వారైన తాపసుల చేత, తపస్సులలో సిద్ధి పొందినటువంటి ఆ మహర్షుల చేత అర్చిత, పూజింపబడినటువంటి వాడై, అతి సత్కారములు చేయబడిన వాడై, పుణ్యాం తాం శర్వరీం ఉవాస, పవిత్రమైనటువంటి ఆ రాత్రిని ఆ ఆశ్రమ ప్రాంతంలో గడిపారు. అంతే కదా, భగవద్ధ్యానంతో సత్పురుషులతోటి సుక్షేత్రం అనే చక్కటి పుణ్యక్షేత్రంలోనూ గడిపినటువంటి రాత్రి అది పవిత్రమైనటువంటి శుభకరమైనటువంటి ఫలవంతమైనటువంటి రాత్రి అవుతుంది కదా. మరి అత్రి మహర్షి యొక్క ఆశ్రమంలో ఆ సీతారామ లక్ష్మణులు గడిపినటువంటి ఆ రాత్రి ఎంతో పవిత్రమైనటువంటిది అని చెప్పి అంటున్నారు. పుణ్యాం తాం శర్వరీం ఉవాస, పవిత్రమైన శుభకరమైనటువంటి ఆ రాత్రిని ఆ అత్రి మహర్షి యొక్క ఆశ్రమంలో అక్కడ సీతారామ లక్ష్మణుడు గడిపారు అనే విషయాన్ని తెలియజేశారు. మరి ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా దండకారణ్యానికి బయలుదేరారు, ఎలా ప్రయాణించాలనే విశేషాన్ని రేపటి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అనసూయాతు ధర్మజ్ఞ అనసూయాతు ధర్మజ్ఞ శ్రుత్వా తాం మహతీం కథాం పర్యశ్వజత బాహుభ్యాం శిరస్యాఘ్రాయ మైథిలీం వ్యక్తాక్షర పదం చిత్రం భాషితం మధురం త్వయా యథా స్వయం వరం వృత్తం తత్సర్వం హి శ్రుతం మయా రమేహం కథయాతే తు దృఢం మధురభాషిణీ రవిరస్తం గత శ్రీమాన్ ఉపోహ్య రజనీం శివాం దివసం ప్రతి కీర్ణానాం
నిలీనానాం ఆహారార్థం పతత్రిణాం ఆహారార్థం పతత్రిణాం సంధ్యాకాలే నిలీనానాం సంధ్యాకాలే నిలీనానాం నిద్రార్థం శ్రూయతే ధ్వనిః నిద్రార్థం శ్రూయతే ధ్వనిః ఏతే చాప్యభిషేకార్ద్రా ఏతే చాప్యభిషేకార్ద్రా మునయః కలశోద్యతాః మునయః కలశోద్యతాః సహితా ఉపవర్తంతే సహితా ఉపవర్తంతే సలిలాప్లుతవల్కలాః సలిలాప్లుతవల్కలాః ఋషీణామగ్నిహోత్రేషు ఋషీణామగ్నిహోత్రేషు హుతేషు విధిపూర్వకం హుతేషు విధిపూర్వకం కపోతాంగారుణో ధూమః కపోతాంగారుణో ధూమః దృశ్యతే పవనోద్ధతః దృశ్యతే పవనోద్ధతః అల్పపూర్ణా హి తరవః అల్పపూర్ణా హి తరవః ఘనీభూతాः సమంతతః ఘనీభూతాः సమంతతః విప్రకృష్టేపి దేశోऽస్మిన్ విప్రకృష్టేపి దేశోऽస్మిన్ న ప్రకాశంతి వై దిశః న ప్రకాశంతి వై దిశః రజనీచరసత్వాని రజనీచరసత్వాని ప్రచరంతి సమంతతః ప్రచరంతి సమంతతః తపోవనమృగాహ్యేతే తపోవనమృగాహ్యేతే వేదితీర్థేషు శేరతే వేదితీర్థేషు శేరతే సంప్రవృద్ధాని శాసీతే సంప్రవృద్ధాని శాసీతే నక్షత్రసమలంకృతా నక్షత్రసమలంకృతా జ్యోత్స్నా ప్రావరణశ్చంద్రః జ్యోత్స్నా ప్రావరణశ్చంద్రః దృశ్యతేభ్యుదితోంబరే దృశ్యతేభ్యుదితోంబరే గమ్యతామనుజానామి గమ్యతామనుజానామి రామస్యానుచరీ భవ రామస్యానుచరీ భవ కథయంత్యా హి మధురం కథయంత్యా హి మధురం త్వయాహం పరితోషితా త్వయాహం పరితోషితా అలంకురు చ తావత్వం అలంకురు చ తావత్వం ప్రత్యక్షం మమ మైథిలీ ప్రత్యక్షం మమ మైథిలీ ప్రీతిం జనయ మే వత్సే ప్రీతిం జనయ మే వత్సే దివ్యాలంకార శోభితా దివ్యాలంకార శోభితా సా తథా సమలంకృత్య తథా సమలంకృత్య సీతాసురసుతోపమా సీతాసురసుతోపమా ప్రణమ్య శిరసా తస్యై ప్రణమ్య శిరసా తస్యై రామం త్వభిముఖీయయౌ రామం త్వభిముఖీయయౌ తథా తు భూషితాం సీతాం తథా తు భూషితాం సీతాం దదర్శ వదతాం వరః దదర్శ వదతాం వరః రాఘవః ప్రీతిదానేన రాఘవ ప్రీతిదానేన తపస్విన్యాజ హర్ష చ తపస్విన్యాజ హర్ష చ న్యవేదయత్ తతః సర్వం నివేదయత్తతః సర్వం సీతారామాయ మైథిలీ సీతారామాయ మైథిలీ ప్రీతిదానం తపస్విన్యా ప్రీతిదానం తపస్విన్యా వసనాభరణస్రజం వసనాభరణస్రజం ప్రహృష్టస్వభవద్రామః ప్రహృష్టస్వభవద్రామః లక్ష్మణశ్చ మహారథః లక్ష్మణస్య మహారథః మైథిల్యాः సత్క్రియాం దృష్ట్వా మైథిల్యాः సత్క్రియాం దృష్ట్వా మానుషేషు సుదుర్లభాం మానుషేషు సుదుర్లభాం తతస్తాం శర్వరీం ప్రీతః తతస్తాం శర్వరీం పీతః పుణ్యాం శశినిభాననః పుణ్యాం శశినిభాననః అర్చితస్తాపసైః సిద్ధైః అర్చితస్తాపసైః సిద్ధైః ఉవాస రఘునందనః ఉవాస రఘునందనః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ఏకోనవింశతిశతతమే సర్గే ఏకోనవింశతిశతతమే సర్గే పంచదశ శ్లోకాః పంచదశ శ్లోకాః. శ్లోకాలను చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇక మనం ఫలశ్రుతిని ప్రారంభించి మంగళ శ్లోక పర్యంతం సమిష్టిగా పలుకుదాం. ఈ కార్యక్రమాన్ని పరిపుష్టం చేసుకుందాం. ఫలశ్రుతిః ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం
అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో న గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వాభయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ.